హాయ్ హలో వెల్కమ్ టు సావుజీరాజ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ హాయ్. ఫస్ట్ అయితే వీడియోని చూస్తున్న ఫస్ట్ అయితే లైక్ చేసి, వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, మేము వైజాగ్ వెళ్ళాం కదా, వైజాగ్లో షాపింగ్కి అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాం. బట్ షాపింగ్ అంటే అందరికీ కాదు, ఒక్కరికే అని చెప్పి స్టార్ట్ అయ్యాము. బయట ఇంకా వర్షంలోనే ఇంకా కార్ కాబట్టి ఇంకా అందరూ కలిసి వెళ్ళామన్నమాట. చూసారా, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాం. మాల్కి అయితే వెళ్ళాం, కీలెస్ట్ మాల్కి. అక్కడ వచ్చేసి లిఫ్ట్ ఎక్కాము. లిఫ్ట్ ఎక్కిన తర్వాత మేము షాపింగ్కి అయితే ఫస్ట్ షాపింగ్ చేసిన తర్వాత మాల్ చూద్దాం అనుకున్నాం. బట్ లిఫ్ట్ ఎక్కి షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ కాంపిటీషన్ జరుగుతున్నాయి అన్నమాట. ఏం కాంపిటీషన్ ఏంటి అనుకుంటున్నారా? చూడండి, వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. మీకే తెలుస్తుంది అసలు ఏంటి కాంపిటీషన్ అని. అయితే కాంపిటీషన్ మధ్యలో మా ఆయన వీడియో కూడా తీయమని చెప్పాను. తీయమని చెప్తే మా ఆయన అక్కడ ఒక డైలాగ్ కూడా వేశారు. ఆ డైలాగ్ ఎక్కడో కాదు, మా ఆయన తీసిన దగ్గర నేను చెప్తాను, ఎక్కడొస్తుందో అక్కడ నేను మీకు చెప్తాను. మేమైతే మాల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదే అనమాట మాల్ వచ్చేసి, కీలెస్ట్ మాల్. ఇదే ఎంట్రన్స్లోనే మేము అక్కడ ఏంటి కాంపిటీషన్ జరుగుతుందని చెప్పి, పిల్లలు అయితే ఫస్ట్ ఏదైనా కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అందులోని పిల్లలకి ఇంకా ఏంటి ఏంటి అని. యాక్చువల్లీ అక్కడైతే మేక్ ఓవర్ కాంపిటీషన్స్ అనమాట. సైమా మేక్ ఓవర్ కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి. నాకైతే తెలియదు కదా, అందుకని చెప్పి నేను ఫస్ట్ అయితే కిందకి వెళ్ళలేదు, లేదంటే అక్కడి నుంచే డైరెక్ట్ తీసేదాన్ని వీడియో. ఇంక పైకి వచ్చేసాం కాబట్టి ఇంక పైనుంచి తీసాను అనమాట. వీడియో క్లారిటీ అయితే లేకపోవచ్చు, ఎందుకంటే అంత లాంగ్ నుంచి తీయడం కాబట్టి. మాల్లో ఈరోజు కాంపిటీషన్, డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతాయంట. మనకంటే అంత పర్టికులర్గా మనకు తెలియదు కాబట్టి అక్కడ వాళ్ళు ఉంటారు కదా, మా అక్క అయితే చెప్పింది ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఏదన్నా అట్లా జరుగుతూ ఉంటాయి, ఈవెంట్స్ అని చెప్పేసి అన్నింది. అండ్ ఈరోజు వచ్చేసి ఫస్ట్ అయితే మదర్ అండ్ డాక్టర్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే జరిగిందనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేక్ ఓవర్ అవార్డ్స్ ఇవన్నీ జరిగినాయి. అయితే మరి వచ్చిన పని చూడాలి కదా, తర్వాత అయితే వీడియో తీయాలి. ఇంకేం చేస్తాం, ఫస్ట్ అయితే ఇంకా కొంచెం వీడియో తీసుకుందామని చెప్పి తీసుకున్నా. ఇంకా షాపింగ్కి అయితే కావాల్సిన వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి వచ్చేసి ఫోన్ కాల్లో ఉండిపోయారు అనమాట. అదే మా ఆయన ఎక్కడున్నారో కూడా తెలీదు. ఇంకా సేపటికి ఇంకా నడుచుకొని వస్తున్నారనమాట మా అబ్బాయి ఇద్దరు. ఇంక మా బావగారు కూడా వచ్చేసారు. ఇంకా అందరూ కలిసి మేము షాపింగ్ ఫ్యాషన్ వాల్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయాం అనమాట. ఎంటర్ అయిన తర్వాత ఈయనేమో ఇంకా ఫోన్ అయితే అవ్వలేదు, ఆయన ఫోన్ కాల్. మేమైతే సెలెక్ట్ చేసామనుకోండి, నేను వేసుకున్నవి మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు అని ఎవరైనా అంటారు. కానీ మా ఆయన నాకు అవి సెట్ అవ్వు, మీరు ఎందుకు అవి చూస్తారు అని మనసులో ఫీలింగ్. అది మాకు కూడా తెలిసిపోయింది. ఇంకా తర్వాత ఇంకా మనం చూడడం అనవసరం అని చెప్పి తన్నే చూసుకోమని చెప్పాము. కానీ మనం ఆగం కదా, ముందుగా మనం చూద్దామని చెప్పి ఏవో 2 షర్ట్లు అయితే చూసాము. తర్వాత ఆయనకి షర్ట్లు నాకు ఫిట్ అవ్వు, నేను స్టిచ్ చేసుకొని వేసుకుంటా అన్నారు. సరే అయితే టీ షర్ట్ తీసుకురా అన్నాను. సరే నువ్వు సెలెక్ట్ చేయ అంటున్నారు అనమాట. నేను కాదు వేసుకునేది, అది నువ్వే కదా వేసుకోవాలి, కాబట్టి నువ్వే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను. ఇంక తర్వాత ఒకటి ఒకటి చూస్తున్నారు, కలర్స్ లేని తీసుకో అని చెప్పి నేను ఇంకా ఉన్నవి ఆయనకి లేనివి అన్నీ చూసుకొని ఇంకా మొత్తానికి రెడ్ కలర్ టీ షర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. అది కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా అని చెప్పి ట్రయల్ అయితే వేసుకొని రమ్మని ఇంకా ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకొని వచ్చారు. ఇంకా ఆయనకి సరిపోయిందని చెప్పి సరే అది అయితే ఓకే అయిపోయింది. నెక్స్ట్ టీ షర్ట్ ఒకటేనా, మరి దాని కింద ప్యాంట్ కావాలి కదా, నెక్స్ట్ ప్యాంట్ సెలెక్ట్ చేస్తున్నారనమాట. ఇంకా అది కూడా ఏంటి ఏ కలర్ అని చెప్పి నేను అన్నా, బ్లూ కలర్ తీసుకో, షేడ్ ఉన్నది తీసుకో అని చెప్పాను. ఇంకా ఆయనకి నచ్చింది తీసుకుంటున్నారు. ఇంకా మా పిల్లలకి షాపింగ్ మాల్లో లేదనమాట, అదొక ప్లే గ్రౌండ్ లాగా, దాన్ని దాచుకునే ఆట ఆడుతున్నారు. ఆడుకొని ఇంకా వాళ్ళకి ఆకలి కూడా వేసేస్తుందని చెప్తే వాటర్ అయితే తీసుకెళ్ళి వాటర్ అయితే ఇచ్చాను. ఇంకా వాళ్ళ ఆట చూడాలి. ఎవరైనా షాపింగ్ మాల్కి వచ్చేది షాపింగ్ చేయడానికి, కానీ మా వాళ్ళు నలుగురు కలిసి 4 మూలలు దాక్కోవడం, ఆడుకోవడం. షాపింగ్ ఒకరికనే వెళ్ళాం, కానీ అక్కడ ఆఫర్ ఉండడం వల్ల మా అక్క, నేను, పిల్లలు కూడా షాపింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. అయితే ఇలా మాకు లేడీస్ షాపింగ్ అంటే త్వరగా అయిపోతుంది అనుకుంటారు, కానీ మా దగ్గర త్వరగానే అయిపోయింది. కానీ ఇక్కడ ఎక్కువ ఉన్న దగ్గర మాకు సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టమైపోయింది అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ పిల్లలు చూద్దామని చెప్పి పిల్లలకి అయితే చూస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి శామ్కి అంటే బాబుకి వద్దు, పాపకి తీసుకో అన్నారు. ఇంకా మా అక్క నేను వచ్చేసి వీళ్ళది అవేలా లేదని చెప్పి మేమిద్దరు అయితే జీన్స్ మీదకి టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ ఏదైనా టాప్స్ తీసుకుందాం అనుకున్నాం. కానీ అక్కడ టాప్స్ ఇవి ఇద్దరిది సేమ్
కలర్ ఉన్నాయి, సైజు ఉన్నాయని చెప్పి ఇంకిద్దరు ఒకలాంటివే తీసుకున్నాం అనమాట. అప్పుడు మా అక్క అయితే ట్రైల్ వేసుకొని వచ్చింది. ఇది మీ ఇద్దరు సేమ్ ఒకలాంటివే తీసుకున్నాము. అండ్ ఇంకొచ్చేసి పిల్లలకి మా బాబుకి తీసుకోలేదు, అండ్ మా పాపకి తీసుకున్నాము. అలాగే మా అక్క వాళ్ళ బాబుకి పాపకి తీసుకున్నాం అనమాట. ఒకరికి షాపింగ్ అని చెప్పి మొత్తం అందరూ షాపింగ్ చేసేసాము. ఇంకా మా పిల్లలు షాపింగ్ మాల్లో ఇంకా ఆడడం అయితే వాళ్ళది ఇంకా అవ్వలేదు. నాకు అనిపించింది ఏంటంటే ముందు ఇక్కడ బిల్ అయిపోతే ముందే ఇక్కడి నుంచి ఎప్పుడు బయటకు వెళ్దామా అని. కానీ మా వాళ్ళు ఏం చేశారో చూడండి. మా మా బాబు అయితే కింద మొత్తం కింద ఫీట్లు వేస్తున్నాడు. మా అక్క వాళ్ళ బాబు మా పాప వచ్చేసి వాళ్ళిద్దరు దాక్కున్నారన్నమాట. ఎక్కడ దాక్కున్నారో ఏంటో మాకు తెలియదు, వాళ్ళిద్దరు అయితే కనిపించలేదు. నేను వచ్చి మా అక్క వాళ్ళ పాపని అడిగాను, అసలు ఏంటి ఎక్కడున్నారు అని అంటే, ఇదిగో పిన్ని ఇక్కడ ఉన్నారని చెప్పింది. అదిగో చూడండి ఇద్దరు ఏం చేస్తున్నారో చూసారా. అదే అనమాట మా వాళ్ళకి అంత ఆట. ఇంక సరేలే ఇంకా అయిపోయింది కదా, ఇంకా బిల్ అయిపోయింది, ఇంక సరే పదండి అని చెప్పి ఇంక అంతే పరుగున బయటికి వెళ్దామని చెప్పి బయటికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. మా వాడైతే కింద ఊడుస్తున్నాడో ఆడుతున్నాడో కూడా తెలియదు, అలా ఆడుతున్నాడు. మా బావగారు నేను ఇంకా వీడియో తీయలేదేమో అని చెప్పి అదంతా వీడియో తీసుకో అన్నారు. కానీ ఇందాక నేను వీడియో తీసినప్పుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాను కదా, ఇప్పుడు మా హస్బెండ్ని అడుగుతున్నాను, నువ్వు వీడియో తీయచ్చు కదా, నేను అక్కడ నించుంటానని చెప్పి. సరేలే తీస్తా పద నువ్వైతే తీయని చెప్పి అన్నారు. తర్వాత వాళ్ళిద్దరూ వస్తున్నారనమాట నడుచుకుంటూ. సరే తీయ అని చెప్పేసి అన్న ఇంకా తీస్తా అని చెప్పి లాస్ట్కి అయితే వచ్చారు. తీయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసినప్పుడు ఒకటి అన్నారు అనమాట. నేనన్నా అక్కడ మేక్ ఓవర్ కాంపిటీషన్స్ కదా, ఎవరు బాగున్నారు చెప్పు అని చెప్పేసి నేను అన్నాను. ఇంక నన్ను వీడియో తీస్తూ ఆయన ఏమన్నారంటే, వాళ్ళందరికంటే నువ్వే బాగున్నావు, మేకప్ వేస్తే ఎవరు బాగోరు, నువ్వు మేకప్ లేకుండానే బాగున్నావు కదా అన్నారనమాట. అది సచ్ ఎ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ కదా. మీకు నచ్చిందా అంటే అమ్మాయిలు పొగిడితే అందరికీ నచ్చుతుంది, ఆబ్వియస్లీ నాకు కూడా నచ్చింది. అట్లా అన్నారనమాట మా ఆయన అయితే. నేను అనుకున్నా మా ఆయన అలా అంటారా అనుకున్నా, కానీ అన్నారు. అనకపోతే తర్వాత ఏమవుతుందా అన్నది మీకు తెలుసు కదా, అదనమాట. అది ఆ మాత్రం ఉండాలి, భయంతో పాటు కొంచెం ఉండాలన్నమాట. యాక్చువల్లీ నేను ఎవరైనా మాల్ ఎంటర్ అయ్యేటప్పుడు బయట వీడియో తీస్తారు కదా, నేనైతే బయట వీడియో తీయలేదు. ఇంక ఇది అయిపోయిన తర్వాత మేమేం చెప్పామంటే బావగారిని పార్కింగ్ దగ్గర నుంచి కార్ తీసుకొని వచ్చామన్నాము. మేమైతే నడుచుకొని వెళ్దాము, ఇక్కడ వీడియోస్ అవి తీసుకోలేదు కదా అని చెప్పి ఇంకా అక్కడ మేము నడుచుకొని అయితే వెళ్ళామన్నమాట. లిఫ్ట్ కూడా ఎక్కలేదు, ఎందుకంటే బయట మాల్ వీడియో తీయకుండా లోపల అయితే ఫస్ట్ చూపించేశాను. బట్ మాల్ ఎండింగ్ వరకు చూడండి వీడియో. మాల్ అసలు ఎట్లా ఉందంటే లోపల చూడడానికి ఇంత పెద్దగా ఉంది కదా, బయట చూడాలి అసలు. నేనే షాక్ అయ్యాను అనమాట మా ఆయన వీడియో తీస్తుంటే. అండ్ లాస్ట్ ఇక్కడ ఎందుకు వచ్చి ఆగిపోయానంటే, ఇక్కడ అవార్డు అయితే ఇస్తున్నారు, మేక్ ఓవర్ అవార్డు అనమాట. ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారని చెప్పి ఇంకా తీద్దామని చెప్పి ప్రజెంటేషన్ అయ్యే వరకు ఈ వీడియో తీద్దామని చెప్పి ఇంకా అక్కడే ఉన్నాము. ఒక 5 minutes వరకు అయితే ఉన్నాము. మిడిల్లో చూస్తున్నారు కదా, ఆమె వీళ్ళందరికీ మేక్ ఓవర్ చేశారనమాట. ఆమెకైతే ఫస్ట్ అయితే అవార్డు ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా అది అయిన తర్వాత ఇంక మా వాళ్ళని సరే పదండి ఇంకా చూస్తూనే కొద్దీ టైం అయిపోతుంది, పక్కన వచ్చేసి క్లైమేట్ కూడా అంత బాగాలేదు, వర్షం అనమాట బయట బాగా. అసలు మాల్ బయట అయితే పార్కింగ్ ప్లేస్లో చూడాలి, మీకు చాలా దారుణంగా ఉంది. ఇంకా కారు పార్కింగ్ కాబట్టి కింద సెల్లార్లో పెట్టేసి పార్కింగ్కి మేమైతే లిఫ్ట్ ఎక్కి వచ్చేసాము. ఇంక ప్రజెంటేషన్ అయిపోయింది, ఇంక వీడియో కూడా ఆపేద్దాం అనుకోటికి. మరి బయట వీడియో తీయలేదు కదా, ఇంక అందుకని చెప్పి బయట అయితే ఫోటోషూట్కి బాగుంటుంది అని చెప్పి ఇంక బయట ఫోటోషూట్ అంటే అంత పెద్ద ఫోటోషూట్ ఏం కాదు, జస్ట్ ఒక 4-5 ఫొటోస్ అయితే తీసుకున్నాం అంతే. మా ఆయన అయితే ఇంక ప్రెజెంటేషన్ చూస్తూనే ఉన్నారు. చాలే ఇక పద, అందరికన్నా నేనే బాగున్నానని చెప్పి ఇప్పుడు అక్కడ నించున్నాము అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇంకా అయిపోయింది, మా అక్కలు కూడా వచ్చేసరి ఇంకా అందరూ కలిసి వెళ్ళాము. మరి అందరూ మేము ఫొటోస్ తీసుకోవాలంటే ఎవరొకరు ఫోటో తీయడానికి ఉండాలి కదా, అందుకే మా ఆయనకి చెప్పి ఫోన్ ఇచ్చేసి మా ఆయన ఫోటో తీయమని చెప్పాను. ఈ ఫొటోస్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ నా పోస్ట్లో చూస్తుంటారు కదా, ఈ ఫొటోస్ ఇక్కడే అనమాట ప్లేస్ బయట. ఇది కీలస్ట్ మాల్లో సైమా మేక్ ఓవర్ అవార్డ్స్ ఇవే అనమాట. ఇక్కడే అక్కడ జరిగేది, ఇక్కడ పెట్టారనమాట. ఇంకా ఎంట్రన్స్ దగ్గర మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంక బయటకు అయితే వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత నేను వీడియోలో ఉండాల్సింది నేను తీసుకోకుండా మీ అందరినీ వీడియో తీస్తున్నానని చెప్పి మా ఆయనతో ఏమన్నానంటే, సరే నేను అక్కడికి వెళ్ళి నించుంటాను, నువ్వు వీడియో తీయని చెప్పాను. మా ఆయన ఏమో చూడండి ఎంత దూరంగా నించొని నాకు వీడియో తీస్తున్నాడు. ఇది
వీడియోగ్రాఫర్ అంటే ఇట్లా వీడియోస్ తీయాలి, మనిషి కనిపించకుండా మాల్ కనిపించాలి. ఇంక మొత్తానికి అయితే ఇంక వీడియో తీశారు. నేనైతే ఫుల్ చాలా చల్లగా ఉందన్నమాట క్లైమేట్ అయితే, వర్షం పడింది కదా, బాగుంది క్లైమేట్ అయితే. అందులోనూ మన సీ ఏరియా కాబట్టి ఇంకా కూల్గా ఉంది క్లైమేట్, చాలా బాగుంది, ఏరియా కూడా బాగుంది. కానీ వర్షం పడడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే, కంఫర్టబుల్గా అయితే లేదు వర్షం పడడం వల్ల. ఇంక బయటకు వచ్చిన తర్వాత ఇంక బయట అయితే ఐ లవ్ కీలెస్ట్ మాల్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ కూడా తీయని చెప్తున్నాను. సరే అని చెప్పి ఇంకా ఆయన అయితే వీడియో తీస్తున్నారు. వర్షం పడడం వల్ల మొత్తం అంతా బురద అయిపోయింది. ఈ వర్షంలో మా కష్టాలు చూడాలన్నమాట. ఇంకా మా బావగారు ఇంకా పార్కింగ్ సెల్లార్లో పెట్టారు కాబట్టి మాకు అంత ఇబ్బంది లేకుండా మేమైతే వెళ్ళాము. నేను చూడలేదు, ఇప్పటివరకు అబ్జర్వ్ చేయలేదు మాల్ని. అసలు మాల్ అనుకున్నా నేను మొత్తం అదంతా, కానీ కింద వచ్చేసి మాల్, పైన అంతా అపార్ట్మెంట్. మా ఆయన చెప్తున్నా అనమాట, చూడు ఇక్కడ కిందే ఒకటే మాల్, పైన అంతా అపార్ట్మెంట్ అని చెప్పేసి. చూడండి మొత్తం ఎంత పెద్ద అపార్ట్మెంట్ ఉందంటే, కింద మాల్ పైన అంతా అపార్ట్మెంట్. నేను అనుకున్న మొత్తం మాల్ అనుకున్నా. అది ఈరోజు అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము పిల్లలతో కాబట్టి. ఇంకా అందులోనే మేము కూడా షాపింగ్ చేసాం కాబట్టి మాకైతే తృప్తిగా అనిపించింది అనమాట. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ.